నటరత్న ఎన్టీఆర్ ధనం మూలం ఇదం జగత్ అనే ఆర్యోక్తిని తూచా తప్పక విశ్వసించేవారు. ఎందుకంటే డబ్బున్న వారికి లభించే గౌరవం లేనివారికి దక్కదని జీవితమే ఆయనకు నేర్పింది. అందువల్ల కష్టించి పనిచేయాలి, తన పనికి తగ్గ జీతం అందుకోవాలి అన్నది ఆయన ధ్యేయం. అందువల్ల డబ్బు విషయంలో ఆయన ఎంతో నిక్కచ్చిగా ఉండేవారు. అందువల్ల చాలా మంది ఎన్టీఆర్ పిసినారి, డబ్బు ఇస్తే మరీ ముక్కుపిండి వసూలు చేస్తారు, నిర్మాతలు అడిగినంత ఇవ్వకుంటే ఊరకుండేవారు కారు అంటూ చెబుతూ ఉంటారు. కానీ ఆయన డబ్బు విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉండేవారు అంటే ఇతరుల పైసా తనకి వద్దు, తన పైసాను వదులుకోను అన్న తీరున సాగేవారు. తాను పాటించడమే కాకుండా తన మిత్రులకు కూడా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించేవారు. ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించడానికే విద్యార్థి దశలోనే ఎన్టీఆర్ నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనే నాటక సంస్థను స్థాపించారు. ఆ తర్వాతి రోజుల్లో అదే బ్యానర్ పై సినిమాలు కూడా నిర్మించారు. తొలి ప్రయత్నంగా పిచ్చి పుల్లయ్య తీశారు. నటునిగా ఎన్టీఆర్ కు మార్కులు పడ్డాయే కానీ కావలసినన్ని కాసులు రాలలేదు. ఆ తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా తోడు దొంగలు అనే సినిమా తీశారు ఎన్టీఆర్. అందులో గుమ్మడి వెంకటేశ్వరరావును తనతో పాటు సమానమైన ముఖ్య పాత్రకు ఎంచుకున్నారు. అంతకుముందే రామారావు, గుమ్మడి అవకాశాల వేటలో పరిచయస్తులయ్యారు. ఓసారి డబ్బు అవసరమై గుమ్మడి ఎన్టీఆర్ను అడిగారు. అప్పుడు ఎన్టీఆర్, మీరు ఎలా గడుపుతున్నారు, ఏమేమి చేస్తున్నారు అంటూ గుమ్మడి ఖర్చును ఆరా తీశారు. పైగా గుమ్మడికి ఇంటి నుండి కూడా ప్రతి నెలా డబ్బు వస్తుందని తెలిసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. దాంతో గుమ్మడికి ఆ సమయంలో సాయం చేసి, తరువాత ఇంకెప్పుడు మీరు ఎవరి వద్ద చేయి చాచకండి, ముందు టైం మేనేజ్మెంట్ లాగే మనీ మేనేజ్మెంట్ కూడా నేర్చుకోండి అని సలహా ఇచ్చారట ఎన్టీఆర్. మద్రాసులో మనం సంపాదించే దానిలోనే పొదుపు చేసుకోవాలి, వీలైతే ఇంట్లో వాళ్లకు పంపాలి తప్ప ఇంటి నుండి ఎప్పుడూ డబ్బు తెప్పించుకోరాదని సూచన కూడా చేశారట ఎన్టీఆర్. అంతటితో ఆగకుండా మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందని అడిగారట. అప్పట్లో గుమ్మడికి బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఎన్టీఆరే స్వయంగా ఆయనతో ఆంధ్రా బ్యాంక్లో అకౌంట్ తెరిపించారట. ఆ రోజున ఎన్టీఆర్ తెరిపించిన అకౌంట్తోనే మద్రాసులో ఉన్నంత వరకు సాగారు గుమ్మడి. అంతేకాదు, ఎన్టీఆర్ సూచించినట్లుగానే డబ్బు ఆదా చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత గుమ్మడి ఎవరి వద్ద అప్పు కోసం చేయి చాచలేదు అన్నట్టు ఎన్టీఆర్ తోడు దొంగల్లో గుమ్మడి నటించినప్పుడు ఆయనకు ఒప్పుకున్న ప్రకారం మొత్తం చెల్లించారట ఎన్టీఆర్. ఈ విషయాలను హైదరాబాద్ చేరిన తరువాత గుమ్మడి పదే నెమరు వేసుకునేవారు.